సహోదరుడ సహోదరి, నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవించాలి అంటే అర్థం తెలుసా? ప్రభు నాలాంటి పాపిష్టి వాళ్ళను బాగు చేస్తాడో తెలుసా? దొంగలను బాగు చేస్తాడో తెలుసా? అబద్ధికులను బాగు చేస్తాడో తెలుసా? ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని బాగు చేస్తాడో తెలుసా? దానికి ఎవరు సాక్ష్యం? దానికి నేనే సాక్ష్యం. ఎందుకని? ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది కాదు, ఒకప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండేవాడిని కాదు, ఒకప్పుడు ఇంత మనశ్శాంతితో ఉండేవాడిని కాదు, ఒకప్పుడు ఇంత పరిశుద్ధంగా ఉండేవాడిని కాదు. ప్రభు నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాతే ఇంత గొప్ప మార్పు నా జీవితంలో నేను చూస్తున్నా. దీనికి కారణం ఏమిటంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. అది సాక్ష్యం అంటే. నువ్వు నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఎక్కడ? ఇంటిలో, ఎక్కడ? ఇంటి బయట, ఎక్కడ? బంధువుల మధ్య, ఎక్కడ? సహోద్యోగస్తుల మధ్య, ఎక్కడ? నువ్వు పనిచేస్తున్న చోట ప్రభువుకు నువ్వు సాక్షిగా జీవించాలి. నీ జీవితాన్ని గమనిస్తున్న వాళ్ళు నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను చూడాలి.